చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని రాయబారిగా పంపారు. బట్ ఆ చర్చలు ఫలించలేదు. ఆయన సింగిల్ గానే పోటీ చేస్తానన్నారు. ఇవాళ ఆయన విజయం దిశగా ఉన్నారు. ఈ రిజల్ట్ ని ఎలా చూస్తారు? ముఖ్యంగా మా మిత్రుడు విజయ్ కు శుభాకాంక్షలు. ఒక స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొస్తానని తమిళనాడు రాజకీయాలకు వచ్చాడు. ఒక యువ రాజకీయ నాయకుడు, ఎటువంటి కల్మషం కలంకం లేని రాజకీయ నాయకుడు. తమిళనాడు యువత, సమస్త తమిళనాడు ప్రజలు కోరుకున్నారు. దాంట్లో మనం ఎంత వీళ్ళేంటి, ఒక పొత్తులు ఒక్కోసారి కుదురుతుంది, కుదరకపోవచ్చు. పొత్తులు కుదిరినా కుదరకుండా మా మిత్రుడే విజయ్. ఎందుకంటే అక్కడ ఏదైతే దేశాన్ని ద్వేషించి హిందూ జాతిని ద్వేషించే స్టాలిన్ ప్రభుత్వం దిగిపోవడం ఈ రోజు మాకు పెద్ద విజయం. మా రాముడు గుడి కట్టుకున్న రోజు అయోధ్యలో తమిళనాడు ప్రజలు టీవీలో లైవ్ లో చూస్తామంటే లైవ్ కట్ చేసిన ఒక నాయకుడికి సమాధానం దొరికింది ఈ రోజు. కాబట్టి భారతదేశంలోని ఏ రాజకీయ నాయకుడన్నా మమ్మల్ని ద్వేషించకండి, ద్వేషిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి. ఒక ఏదైనా తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ రానున్న రోజులలో ఆ పరిపాలన మంచి, కొత్తగా ఎవరైనా పరిపాలన మంచి సాగించాలని కోరుకుంటున్నాము. అంతకుమించి ఏం కోరుకుంటాం, ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రాజకీయాలకు స్వాగతించాలి, ఆ విజయాన్ని మనము స్వీకరించాలి, వాళ్ళకు ధన్యవాదాలు తెలపాలి, శుభాకాంక్షలు తెలపాలి. అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అయితే విజయానికి దగ్గరగా ఉన్నారు, ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితి వస్తే ఏంటి ఏఐడిఎంకే పరిస్థితి, టీఏవీకే జత కడతాయా? అవన్నీ కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. అలాగే అందరు విజయ్ మా మిత్రుడు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అర్థమైంది, మళ్ళీ ఒకసారి క్లారిటీ తీసుకున్నాను. అంటే క్లారిటీ విజయ్ మా మిత్రుడు అంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి